స్వాతి ఇల్లదా ఏంటి? మొన్న డ్రెస్ కొనుక్కుంటాన్నావు కదా, అవును. ఇప్పుడు కొనుక్కుంటావా? నిజంగానా? మ్మ్. అయితే ఓకే. ఏ డ్రెస్ కావాలి? ఈ బ్లూ. బ్లూ. ఇంకా యాక్సెసరీస్ మ్మ్. ఓకే. బ్రేస్లెట్, మ్మ్. ఫింగర్ రింగ్స్, క్లిప్స్, ఇయర్ రింగ్స్, నెయిల్ పాలిష్, షూస్, నెక్లెస్, ఈ సారీ. చాలా ఇవన్నీ నాకేనా? మ్మ్. అయ్యో మా ఆయన బంగారం. పిచ్చి పిల్ల. ఏప్రిల్ ఫూల్. చిచి, నువ్వెప్పుడు ఇంతే, మారవు. సుబ్బు, నేను ఎలా ఉన్నానో చెప్పు. చచ్చాను. ఇది పార్లర్ కి వెళ్ళినట్టుంది. ఇదేం చేయించుకుందో అర్థం కావట్లేదు. కమాన్ సుబ్బు, యూ కెన్ మేనేజ్. బాగుంది, అది చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మొన్న సినిమాకి వెళ్ళాం కదా, ఆ హీరోయిన్ చేయించుకున్నట్టే సేమ్ హెయిర్ స్టైల్ చేయించుకున్నాను. హెయిర్ స్టైల్ బాగుంది కదా? హెయిర్ స్టైల్ కదా? అవును. బాగుంది, చాలా బాగుంది. ఆ హెయిర్ స్టైల్ గురించి ఇందా నుంచి చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. కొంచెం మంచినీళ్ళు ఇవ్వా? తప్పకుండా. స్వాతి, హా, ఇంతకీ బిల్ ఎంత అయింది? 5 నిమిషాలు, ఇప్పుడే వడ్డించేస్తాను. అందరూ మేనేజ్ చేసేస్తున్నారు. అమ్మా, ఈ హెడేక్. గుడ్ మార్నింగ్ స్వాతులు. సుబ్బు, ఏంటి నాన్న చెప్పు. నాకు చాలా హెడేక్ గా ఉంది. ఒక కాఫీ పెడతావా ప్లీజ్? కాఫీ ఏనా? పెడతాలే, నువ్వు రెస్ట్ తీసుకో. లవ్ యూ సో మచ్. అమ్మా, గుడ్ మార్నింగ్. నేనా లేచాను. ఇదిగో తనకి కొంచెం హెడేక్ గా ఉందంట, కాఫీ పెడుతున్నాను. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, మా అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు, మళ్ళీ చేస్తాను. అత్తయ్య గారు చెప్పండి. తను ఇంకా లేవలేదండి. అంటే తనకి కొంచెం హెడేక్ గా ఉందంట, పడుకుంది. నేను కాఫీ పెడుతున్నాను. అత్తయ్య గారు ఒక్క నిమిషం, తన ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేస్తున్నట్టుంది, నేను మళ్ళీ చేస్తాను. అమ్మా, హెడేక్. హాయ్ శ్రావ్య. యా, తన కొంచెం హెల్త్ బాగాలేదు, పడుకుంది, హెడేక్ వస్తుందని. నేను కాఫీ పెడుతున్నాను. తనకి హెడేక్ గా ఉందంట, కాఫీ పెడుతున్నాను. అంటే తనకు కొంచెం హెడేక్ గా ఉందంట, పడుకుంది. నేను కాఫీ పెడుతున్నాను. హెడేక్ గా ఉందంట, కాఫీ పెడుతున్నాను. కాఫీ పెడుతున్నాను. కాఫీ పెడుతున్నాను. సుబ్బు, నాకు బుద్ధి తక్కువై నిన్ను కాఫీ పెట్టమని చెప్పాను. ఇప్పుడు నేనేం చేశాను? చాలు బాబు, చాలు. ఆఫ్టర్ ఆల్ కాఫీ పెట్టడానికి ఫస్ట్ టైం కిచెన్ కి వచ్చావు, దానికే ఊరంతా టామ్ టామ్ చెయ్యాలా? చాలు బాబు, చాలు. ఇంకా నువ్వు వెళ్ళు. స్వాతి, ఇంకా ఏంటి? నాకు కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ. స్ట్రాంగే కదా, పెడతాను. కాఫీ కావాలంట, కాఫీ. అక్కా 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 బావా, నువ్వా? ఎలా ఉన్నావు బావా? రా రా రా. అక్క ఎక్కడుందా? యుఎస్ వెళ్ళినా నీ స్లాంగ్, నీ పద్ధతి ఏం మారలేదేట్రా? ఊరుకో బావా. అక్క వచ్చే అక్క, ఎక్కడున్నావా? అక్క ఏం చేస్తున్నావు అక్క? వాషెఫ్ రా, మీ బావ చేత కొత్త రకం వంటలు వండించడానికి రా. వీడి వంటలు చూస్తున్నావా? యుఎస్ లో మా రూమ్ లో నేను బిర్యానీ చేస్తే మా చుట్టుపక్కల రూమ్ లో మొత్తం ఆ బిర్యానీ తినడానికి ఎగబడేవారు తెలుసా? అవునా? మరి బిర్యానీయా? ఈరోజు వండాలని లేదు, బయట నుంచి ఆర్డర్ చేద్దాం. అది కాదు, యాక్చువల్ గా బయట చేసే బిర్యానీ కంటే నీ చేతితో చేసిన బిర్యానీ చాలా బాగుంటుంది. అవునా? ఎక్స్ట్రా చేయొద్దు, బిర్యానీ తప్పించండి. తమాను బయట నుంచి అంటే అలాగా, పైగా బయట బోల్డ్ ట్యాక్సెస్ కూడా పెరిగిపోయాయి కదా. సరే, మీరెళ్ళి చేసండి. నాకు వంట కూడా వచ్చు, కావాలంటే వేడి నీళ్లు పెడతా, బియ్యం కడగడం కూడా వచ్చు. అయినా మర్చిపోయాను, ఇప్పుడే మీ తమ్ముడు చెప్పాడు కదా బిర్యానీ బాగా చేస్తాడని. మీ తమ్ముడు చేత వండించే. నా మీద ఫోకస్ అవునరా తమ్ముడు, నీ చేతి వంట ఎప్పుడు నేను రుచి చూడలేదు. బిర్యానీ చెయ్యి, అయ్యాక నన్ను పిలు, తిని పెడతా. దోలు తీరింది బావా. అదేంటి బావా నన్ను ఇరికించో? ఒరే, ఓ చిన్న లాజిక్ చెప్తా నేను. పెళ్ళాల దగ్గర ఎప్పుడు వంట వచ్చిన ఎదవ కోతలు కోయకూడదు, అర్థమైందా? నోరు మూసుకుని వెళ్ళి బిర్యానీ వండుకో. తెలుసా అండి, మా తమ్ముడికి అన్ని విషయాలు తెలుసు. ఎవరినైనా చూస్తే ఇట్టే వాళ్ళ గురించి మొత్తం చెప్పేస్తాడు తెలుసా? ఏరా, ఏదో నీ అభిమానం అక్క. అక్కడ ఆపండి, గ్రోసరీస్ తీసుకోవాలి. బావా పద బావ, వెళ్ళి పానీపూరి తిందాం. నేను రాను రా, నువ్వు వెళ్ళు. రావా? సరే నేనే వెళ్ళి తింటాను. ఆ తమ్ముడేడండి?
అదిగో అక్కడ పానీపూరి తినడానికి వెళ్ళాడు. పానీపూరియా? పదండి మనం కూడా ఏ, తినేద్దాం. అది హెల్త్ కి మంచిది కాదు. మీరు 2 రోజులకు ఒకసారి సిగరెట్ తాగుతారు, అది హెల్త్ కి మంచిదా? వారానికి ఒకసారి ఫ్రెండ్స్ తో బీర్ తాగుతారు, అది హెల్త్ కి మంచిదా? నేను పానీపూరి తింటానంటే మాత్రం అది హెల్త్ కి మంచిది కాదు. అది కాదు, అవునా? చెప్పేది విను. మాట్లాడొద్దు నువ్వు. మా నాన్నగారు అప్పుడే చెప్పారు నాకు. మాట్లాడితే మా నాన్నగారు చెప్పారంటే ఆడందాకెళ్ళి ఈ చేత్తో ఉచ్చబోసాడు, అదే చేత్తో ప్యాంట్ లో పెట్టుకుని బరా గీక్కున్నాడు, అదే చేత్తో పానీపూరి తీసి ఆ పవిత్ర జలాన్ని అందరికీ ఇస్తుంటే హాయిగా ఆస్వాదిస్తూ తింటున్నారు. నువ్వు కూడా వెళ్ళి ఆ దరిద్రం తినాలనుకుంటే తిను. బావా ఆ మాట ముందే చెప్పొచ్చు కదా బావా. చచ్చా, మీరు చాలా ఇంటెలిజెంట్ అంట కదా సార్. మీ అక్క చెప్పింది. మీకు అవతలోడు ఏమనుకుంటున్నాడో తెలిసిపోతుందంట కదా, అది కూడా మీ అక్క చెప్పారు. మీ అంత గొప్ప వాళ్ళకి మేము ఎక్కడ చెప్తాం సార్. ఏడవకులే, నువ్వు వెళ్ళొచ్చాకే వెళ్ళాడు. థ్యాంక్స్ బావా. మరి అంతకు ముందు ఎన్నిసార్లు పోసాడో నాకు తెలియదు. బావా